So special data type is there. In previous sessions, we discussed normal data type, how we can store different data types and how manipulate with them, like float, character, string, integer, అన్ని రకాలు చూసేసాం, బూలియన్. ఓకే, ఇన్ పైథాన్ there is again a special data types available, that is lists. And today we are going to start in this session, and we are planning to finish లూప్స్ ఆల్సో. సో ఫర్ లూప్ అనేది ఒకటి ఉంది, అది కూడా స్టార్ట్ చేద్దాం. సో డేటా టైప్స్ ఒకటి, ఇవి రెండు కంప్లీట్ చేయాలి. వాళ్ళలో 7-8 మీకు అర్థమైపోద్ది. ఓకే, సో లిస్ట్ టపుల్ అండ్ డిక్షనరీ చెప్పాను కదా. సో ఇక్కడి నుంచి మనకి, అంటే ఇక్కడి నుంచి ఒక 4-5 days బ్యాక్ నుంచే మనకి ఇంపార్టెంట్. ఒక క్లాస్ రాకపోయినా కొద్దిగా క్లమ్జీ అవుద్ది, ప్రాబ్లం అవుద్ది మళ్ళీ పికప్ చేసుకోవడానికి. ఓకే, టర్టిల్ కూడా ఎక్కడైనా వాడుకోవచ్చు. టర్టిల్ అనేది గ్రాఫిక్స్ అనమాట. అంటే రేపు ఉత్తర మీరు డైవర్ట్ అయ్యి గేమ్స్ సంబంధించిన ఏదైనా పికప్ చేయాలంటే, రాయాలంటే టర్టిల్ ప్రోగ్రామింగ్ ఉంటుంది. దానికోసం నేను ఒక క్లాసు నిన్న, బాగుందా టర్టిల్? ఓకే, సో అనదర్ డేటా టైప్, దట్ ఈస్ లిస్ట్ ఇన్ పైథాన్. సో వాట్ ఈస్ మీన్ బై లిస్ట్? ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ, లిసన్ టు మీ కేర్ఫుల్లీ, చాలా జాగ్రత్తగా వినాలి ఈ క్లాసు, ఇంకా అన్ని క్లాసులు జాగ్రత్తగా వినాల్సిందే. సో యూనో అర్రేస్, ఏంది అర్రే అంటే ఏంది? అంటే అర్రే ఇస్ ఏ వేరియబుల్ వీ కెన్ స్టోర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకేనా? సో ఇది చాలామందికి తెలుసు ఇది. అంటే వీ కెన్ స్టోర్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్, కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఒక ట్రైన్ డబ్బా లాగా అనుకోండి, అంతే కదా. సో కంటిన్యూగా ఉంటుంది. ది ఇండెక్స్ బేస్డ్ డేటా టైప్, ఇట్ ఈస్ ఇండెక్స్ బేస్డ్ డేటా టైప్. వీ కెన్ స్టోర్ values and we can fetch that values using index based. ఓకేనా? అక్కడ ఏంటంటే జస్ట్ వైల్ అంటే చాలు, మీకు అర్థమైతే చాలు. ఓకేనా? నేను మళ్ళీ ఒకసారి అంతా సమ్మరీ చేస్తా రేపు సాటర్డే క్లాస్లో, ఎందుకంటే ఈ క్లాసు వాళ్ళతో లింక్ అప్ అయింది ఇప్పుడు చెప్పే 1 hour, అందువల్ల. ఓకే, అర్థమైందా? అందువల్ల. ఓకే, సో నెంబర్ ఆఫ్ కంటిన్యూ మెమరీ లొకేషన్ x0. ఈ లోపల ఒకసారి నేను పంపించిన ఒకసారి ల్యాబ్ చేయండి, మీకు కొద్ది ప్రాక్టీస్ అవుద్ది. ఓకే, ఇట్లా అరే అంటే ఇంట్, ఫర్ ఎగ్జాంపుల్ ai8 అనుకోండి, ఆర్ యు మే టేక్ ఇంట్ ai10. జాగ్రత్త వింటే అర్థం అవుద్ది. ఓకే, నేను మెల్లగా చెప్తా, నో ప్రాబ్లం. ఇదేంటిది? సి లాంగ్వేజ్లో. ఇన్ పైథాన్ ఇట్ ఈజ్ ఆల్సో సేమ్. హియర్ ఇట్ ఈస్ కాల్డ్ లిస్ట్, స్పెషల్ డేటా టైప్. ఫస్ట్ పార్ట్ వచ్చి లిస్ట్, నెక్స్ట్ టపుల్ చెప్తా. ఓకే, టపుల్. లిస్ట్ ఆల్సో ఇండెక్స్డ్ బేస్డ్ డేటా స్ట్రక్చర్. ఓకేనా? యూ కెన్ స్టోర్ ది వాల్యూస్, మీ ఇష్టం. మామూలుగా ఒక వేరియబుల్లో ఒక వాల్యూ స్టోర్ చేయగలరు కదా. ఇది ఏ ప్రోగ్రామింగ్ వెళ్ళినా ఇదే, సి లాంగ్వేజ్ తీసుకోండి, ఏదైనా. బట్ ఇక్కడ ఒక వేరియబుల్లో, ఓకేనా, ఒక వేరియబుల్లో నెంబర్ ఆఫ్ వాల్యూస్ స్టోర్ చేసుకోవచ్చు, అది అంతే. ఓకేనా? ఇట్ ఈజ్ ఆల్సో ఇండెక్స్ బేస్డ్ డేటా స్ట్రక్చర్. ఈ డ్రా దిస్ పిక్చర్ ఫాస్ట్గా అయిపోయిందని చెప్పండి. చెప్పడం స్లో, మీరు రాయడం స్పీడ్. ఓకే, మొత్తం ఇది సేమ్ ఎట్లా ఉంది అట్లా. అబ్బాయి రాని. ఓకే, సో ఓకే, చూడండి ఇక్కడ సపోజ్
we want to print 28, we want to fetch the amount of 20 ఆర్ 50 60 ఏదైనా ఒక వాల్యూని మనం తీసుకోవాలి, ప్రింట్ చేయాలి. సో ప్రింట్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం ఎక్స్ అనుకున్నాం అనుకోండి, ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ ఏ ఎట్లా అనుకున్నాము అట్లా. ఓకే, ఏ ఆఫ్ 1 అంటే 0 1 28 ప్రింట్ అవుతుంది. ప్రింట్ ఏ ఆఫ్, ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉండాల క్లాసు, ఓకేనా, 20, ఓకేనా, అంటే 0 1 2 3 అంతే కదా. బట్ సేమ్ అర్రేలాగే ఇక్కడ ఏంటంటే అర్రేలు ఏంటంటే సేమ్ డేటా టైప్ స్టోర్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సి లాంగ్వేజ్లో ఏంది ఫ్లోట్ డేటా టైప్ స్టోర్ చేస్తే అన్ని ఫ్లోట్ డేటా టైపే స్టోర్ చేయగలం. అర్థమైందండి? చేస్తే అన్ని ఇంటీజర్ టైపే, చేస్తే అన్ని క్యారెక్టర్ టైపే, ఎక్స్ వై నైస్ అంటే క్యారెక్టర్ డేటా టైపే స్టోర్ చేయాలి. అరే మీరు ఎన్నైనా స్టోర్ చేసుకోవచ్చు, 10 కానీ 20 కానీ 30 100 కానీ 1000 10,000 ఐటమ్స్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. కాకపోతే ద ఓన్లీ ప్రాబ్లమ్ ఈస్ వీ కెన్ స్టోర్ సేమ్ డేటా టైప్, బట్ ఇన్ పైథాన్ వీ కెన్ స్టోర్ డిఫరెంట్ డేటా టైప్స్. ఫర్ ఎగ్జాంపుల్ you took one, so you take one list of data type, you can store one integer type, you can store one float data type, it is acceptable. We can store one string type, yes, again we can store one integer type, again we can store one float data type, it is acceptable. Okay, list is mutable data structure, data type. There are two types are there, one is mutable and another one is immutable. రాసుకోండి, మ్యూటబుల్ అంటే చేంజబుల్, మీరు మార్చుకోవచ్చు ఈ వాల్యూస్ని, యూ కెన్ ఎడిట్, చేంజ్. ఇమ్యూటబుల్, నాట్ చేంజబుల్. దట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మ్యూటబుల్ అండ్ ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ అంటే చేంజ్ చేయలేము, దీనికి ఆపోజిట్ ఇది, దీనికి ఆపోజిట్ ఇది. మ్యూటబుల్ అంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ మీరు ప్రిపేర్ చేసుకున్నారు, ఐటమ్స్ స్టోర్ చేసుకున్నారు, ఐ విల్ షో ఎగ్జాంపుల్, ఓకే, నో ప్రాబ్లం. వాల్యూ స్టోర్ చేసుకున్నారు, సపోజ్ ఈ 20 తీసేయాలి, ఈ 20 రిమూవ్ చేయాలి, ఇంకొక వాల్యూని స్టోర్ చేసుకోవాలి. ఎస్, యూ కెన్ స్టోర్, యూ కెన్ యాడ్. చివరిలో యూ కెన్ యాడ్ సమ్ మోర్ ఎలిమెంట్స్, we can remove some more elements, we can add. So list is growable and shrinkable data structure. ఒక 10 ఎలిమెంట్స్ని మీరు స్టోర్ చేసుకున్నారు, ఇంకొక 5 యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం క్లాస్ రూమ్లో క్లాస్ బిగిన్ చేసాం, ఓకేనా, క్లాస్ బిగిన్ చేసాము, మొత్తం చాలామంది స్ట్రెంగ్త్ ఉన్నారు. ఒకరోజు 10 మంది వచ్చారు, ఇంకొక లేట్గా ఒక 5 మంది యాడ్ అయ్యారు, ఓకేనా. ఒకసారి నిన్నటికంటే ఈరోజు ఒకరిద్దరు తక్కువ రావచ్చు. అట్లా మీరు ఈ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ని పెంచుకోవచ్చు, కావాలంటే తగ్గించుకోవచ్చు. గ్రోవబుల్, షింకబుల్. సో ఇట్ ఈస్ ఎడిటబుల్ అంటే మ్యూటబుల్ డేటా స్ట్రక్చర్. దట్ ఈస్ ఇంట్రడక్షన్ అబౌట్ అ లిస్ట్. We can print the elements using print statement. అంటే ఎక్కువ మోర్ డేటాతో ఆపరేషన్ చేసేటప్పుడు, సో ఇప్పుడు దాకేంది, ఏ బి వాల్యూ తీసుకోండి, స్వాప్ చేయండి, దీనికి A+B యాడ్ చేయండి, ఇటువంటి ప్రోగ్రామ్స్ చేసాం. అంటే మ్యాక్సిమం ఒక 2-3 వేరియబుల్స్తోనే, ఏజీ గ్రేటర్ దెన్, ఇట్లా ఇవన్నీ వేరియబుల్స్ ఇంతకుముందు మనం యూజ్ చేసాం కదా.
ఇదేంటంటే ఎక్కువ వాల్యూ స్టోర్ చేసినప్పుడు ఇవి యూజ్ చేస్తాం. సో అరేస్లో సి లాంగ్వేజ్లో అరేసు, పైథాన్లో లిస్ట్. అర్థమైంది కదా? సో రాసుకున్నారా? ఈ పాయింట్స్ రాసుకో. సార్ మ్యూటబుల్ ఇమ్యూటబుల్ అని ఒకేదాన్ని సార్ లిస్ట్ కింద. మ్యూటబుల్ ఇమ్యూటబుల్ ఆ ఇమ్యూటబుల్ వేరే దానికి, మ్యూటబుల్ వచ్చి లిస్ట్కి. అంటే సీక్వెన్స్ వస్తుంది సార్ అది. దీంట్లో లిస్టే మ్యూటబుల్, ఇంకొక డేటా టైప్ వచ్చి ఇమ్యూటబుల్. అది ఇంకా రాసుకున్నారా? ఓపెనింగ్ ఐడియల్లీ ఏదైనా మీరు సో ఎడిట్ ప్లస్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, save as '41 list. చూడండి ఇక్కడ టేక్ ఎల్, ఐఎమ్ టేకింగ్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ విత్ కామా సపరేటర్ ఇన్ బిట్వీన్ వాల్యూస్. మీ ఇష్టం ఎన్ని వాల్యూస్ అని తీసుకోండి. ఇది చూడాలంటే ప్రింట్ ఎల్, కంపైల్ ఇక్కడ చేయాలి. ఇదిగోండి ఇక్కడ కంట్రోల్ F1. ఓకేనా? రాసుకోండి ఈ ప్రోగ్రామ్. ఎగ్జాంపుల్ అంటే మీరు స్క్వేర్ బ్రాకెట్ పెడితే అది లిస్ట్ అని అవుట్పుట్ రాసుకోండి. సో లిస్ట్ ఈజ్ స్క్వేర్ బ్రాకెట్, ఇట్ కంటైన్స్ స్క్వేర్ బ్రాకెట్. ఓకే, స్క్వేర్ బ్రాకెట్ మీకు ఎక్కడ కనిపించినా పైథాన్లో లిస్ట్ అనుకోవాలి. అంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ అరేస్. ఓకే, ఇదంతా లిస్ట్ అంతా మనం ప్రింట్ చేసాం. ఇప్పుడు ఇండెక్స్ బేస్డ్ ప్రింట్ చేయాలి. ఓకేనా? సే ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ నేను సెకండ్ ప్లేస్లో ఉన్నది ప్రింట్ చేయాలి. ఎలా? ఇండెక్స్ బేస్డ్. మీరు వేరియబుల్ ఏదైనా తీసుకోవచ్చు, ఎల్లే కాదు ఏదైనా తీసుకోవచ్చు. వరుసగా ప్రింట్ చేయాలంటే 0 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. సార్ అది ఎలా సార్ టైప్ చేయకుండానే ప్రింట్ చేయాలి? కాపీ చేశా, కాపీ పేస్ట్ చేశా. ఓకే, రాసుకోండి ఈ ప్రోగ్రామ్. ఓకేనా? 200 కూడా కావాలంటే LF5. అర్థమైందా? సో వీ కెన్ ఫెచ్ ది ఎలిమెంట్స్ యూజింగ్ ఇండెక్స్ బేస్డ్. సార్ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ వస్తుందా మనం సెట్ చేసుకోవచ్చు? ఇది అదే వస్తుంది. ఇది అవుట్పుట్ నోట్. ఇది ఎడిట్ ప్లస్ కొత్తది స్టార్ట్ చేసాం మీకు ఈరోజు. ఎడిట్ ప్లస్ కూడా చాలా మంది యూజ్ చేస్తుంటారు. లేదు, సాఫ్ట్వేర్ ఇది. ఆ వీడియో చూడండి, పంపించున్నా. మార్నింగ్ నుంచి నాకు కూడా క్లాసులు ఉన్నాయి, బిజీయే. మీ ఈ టైము మీకు అట్లా, అందువల్ల ఇందాక గుర్తుకొచ్చి పంపించా. యూట్యూబ్ ఛానల్ ఉంది సార్. అవును, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఏంటి సార్ నేమ్? పంపించలే, అదే అది క్లిక్ చేయండి. నైస్ టెక్ దాంట్లో ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటే మళ్ళీ కొత్తవి పెట్టినప్పుడు వస్తుంటాయి. నాకు టైం ఉన్నప్పుడు పెడుతుంటా, ఎవరన్నా ఇంపార్టెంట్ ఇవి అవి. హర్షాకి తెలుసు కదా. లేదు అవసరం, మీరు కలిసిపోద్దని నేను అట్లా ఇచ్చా, మీకు అర్థం అవడానికి. ప్రింట్ అని ఒకటి పడేయాల. ప్రింట్ స్టేట్మెంట్ అని ఒకటి పడేస్తాం ఇక్కడ ఖాళీది. హర్ష నీకు తెలుసు కదా.
ఏది యూట్యూబ్ ఛానల్లో అవును. సబ్స్క్రైబ్ చేసావా లేదా? చేయలేదు సార్. ఏమే చేస్తాను. డబ్బులు ఎలా అయిందా? అర్థమైందా? ఇక్కడ ప్రింట్ ఒకటి ఇచ్చేస్తే ఏమిటి ఇది గ్యాప్ వస్తుంది. ఊరికినే మాకు ఛానల్ ఉంది మా ఇన్స్టిట్యూట్కి అని చెప్పడానికి అంతే. ఏ ఇన్స్టిట్యూట్కి లేదు కదా యూట్యూబ్ ఛానల్ నెల్లూరులో. ఓకే, ఓకే సార్. సో నెక్స్ట్ చూడండి, ఫర్ లూప్. టపుల్ ఉంది, టపుల్ కూడా చెప్తా. లిస్ట్, టపుల్ అండ్ డిక్షనరీ. ఇవాళ ఆ బ్యాచ్లో డిక్షనరీ చెప్తా, అక్కడ విందురు చివరిలో టపుల్ చెప్తా. ఓకే, సో నెక్స్ట్ ఫర్ లూప్ చూడండి. అగైన్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు వైల్. వైల్ లాగా రిపిటేషన్. ఫారిన్ లూప్ అంటాం ఇది ఇక్కడ పైథాన్లో. ఫారిన్ లూప్ అంటాం. సింటాక్స్ ఎట్లా ఉంటుందంటే ఫార్ ఇటరేటివ్ వేరియబుల్ ఇన్ సీక్వెన్స్ కోలన్. ఇండెంటేషన్ కంపల్సరీ. కొద్ది కొత్తగా ఉంటుంది, ఇంతకుముందు ఫార్ లూప్ వినకపోతే ఇక్కడ కొత్తగానే ఉంటుంది. ఒకవేళ సి లాంగ్వేజ్లో వచ్చినా ఇక్కడ కొత్తగానే ఉంటుంది. ఇక్కడి నుంచి అంతా మారిపోద్ది మొత్తం. ఓకే, సో ఇక్కడ చూడండి, ప్రోగ్రామ్ ఎట్లా రాస్తామంటే ఫార్ ఐ ఇన్ రేంజ్. వీళ్ళకి రేంజ్ అంటే ఏంటంటే రేంజ్ స్టార్టింగ్ వాల్యూ, ఎండ్ వాల్యూ, స్టెప్ అన్నిటి కామా ఇవ్వాల, క్లోజ్, కోలన్. సే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 1 నుంచి స్టార్ట్ అవ్వాలా. ఓకేనా, 10 వరకు. స్టెప్ వాల్యూ 1. హర్ష ఓకేనా? ప్రింట్ I. దిస్ ఇస్ ఫర్ లూప్. రాసుకోండి. సో చూడండి ప్రోగ్రామ్ సేవ్. ఓకే, 42 ఫర్. ఓకే, లిస్ట్లో మీరు వేరే ఐటమ్స్ కూడా తీసుకోవచ్చు. ఇందాక చెప్పాను కదా, ఇట్ సపోర్ట్స్, పైథాన్ సపోర్ట్స్. ఒకసారి చూద్దాం అది కూడా. అక్కడైతే మీకు ఎర్రర్ వస్తుంది సి లాంగ్వేజ్లో. ఏంది నువ్వు అన్ని రకాలు స్టోర్ చేసావు, నాకు తెలీదు అని చెప్తుంది సి లాంగ్వేజ్. అంటే ఫ్లోట్ స్టోర్ చేసుకోవచ్చు, ఇంటిజరు మళ్ళీ ఫ్లోట్ మీ ఇష్టం. ఓకేనా, ఇట్ డజంట్ షోస్ ఎనీ ఎర్రర్, యాక్సెప్టబుల్. స్ట్రింగ్ తీసుకుంటుంది, ఫ్లోట్ పెట్టుకోవచ్చు, ఇంటిజర్స్ వాల్యూ స్టోర్ చేసుకోవచ్చు, అని ప్రింట్ చేస్తుంది. ఓకే, ఇది కూడా రాసుకోండి. పెడతా. నాకు లిస్ట్ చెప్పలే, దాంట్లో ఒక మోడల్, ఇంకొక మోడల్. అయిపోయిందా? అంటే అన్ని డేటా టైప్ స్టోర్ చేసుకోవచ్చు లిస్ట్లో. ఓకే, నెక్స్ట్ ఫర్ లూప్. ఫర్ ఐ ఇన్ రేంజ్ 1, 10, స్టెప్ వాల్యూ 1, కోలన్ కంపల్సరీ, ఇండెంటేషన్, ప్రింట్ I. అంటే ఏమవుతుందంటే ఇక్కడ I ఉంది కదా, అక్కడేం చేస్తాము సి లాంగ్వేజ్లో I = 0 ఇనిషియలైజేషన్ ఉండాలి. నెక్స్ట్ ఏం చేస్తాము, కండిషన్ ఉండాలి, ఇంక్రిమెంటు, డిక్రిమెంటు, ఇవన్నీ రాయాలి.
ఇక్కడ ఏంటంటే రేంజ్ అంటే సీక్వెన్స్, అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు. నుంచి 5 వరకా, సో దిస్ కాల్ రేంజ్. లేదంటే 1 నుంచి 10 వరకా. దేర్ ఇస్ నో కండిషన్ రాయడం లేదు, ఒకేసారి స్టార్టింగ్ ఎండింగ్ ఇచ్చేస్తున్నాము. స్టెప్ వాల్యూ ఇస్తున్నాం, ఎంతంత గ్యాప్ కావాలి ఒక్కొక్క నెంబర్కి. డూ అండర్స్టాండ్ దిస్? ఓకే, 1 నుంచి 10 వరకు. 1 అంటే ఇక్కడ 10 ఇస్తే బాగా వినాలా. సో 10 ఇచ్చారంటే 10 ముందు వరకు అని అర్థం. 10 ముందు వరకు అంటే ఏంది, ఒకటి తగ్గిస్తాం అంటే ఎంతవరకు, 9 వరకు అని అర్థం. ఓకేనా, చూద్దాం ఒకసారి. సో ఒకసారి సేవ్ చేద్దాం, సేవ్ చేసి చెక్ చేద్దాం. సరిపోయిందండి, రాసుకోండి. రైట్ డౌన్ ది అవుట్పుట్. ఈ డయాగ్రామ్ వేసుకోండి పక్కన. ఇఫ్ లూప్ సార్ ఇది. ఫర్ లూప్, అది ఇక్కడ చెప్పాను కదా, ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇది పక్కన ఈ డయాగ్రామ్ వేసుకోండి. రేంజ్, అవుట్పుట్ రాసుకోండి. సార్ అక్కడ ఏ నెంబర్ అనే ఇవ్వచ్చు, హైయెస్ట్ నెంబర్ ఏదంటే దాని ముందాక వస్తుంది. దాని ముందాక వస్తుంది. ఇప్పుడు 98 ఇస్తే 97 దాకా వస్తుంది. 97 దాకా వస్తుంది. సో దిస్ ఈస్ హౌ టు ఎగ్జిక్యూట్ ఫర్ లూప్, హౌ టు యూస్ ఫర్ లూప్ ఇన్ పైథాన్. How to use for loop in Python. సార్ ఆన్సర్ కిందకి ఎందుకు ప్రింట్ అవుతుంది సార్? ఆన్సర్ కిందకి ఎందుకు ప్రింట్ అవుతుంది? కిందకి ఏంది అంటే సైడ్ కి ప్రింట్ అవుతుంది. కిందకే, సైడ్ కూడా ప్రింట్ చేసుకోవచ్చు. చెప్తా. ఓకే, ఇది రాసుకున్నారా అవుట్పుట్? ఓకే, సో ఇప్పుడు చూడండి, నెక్స్ట్ రైట్ ఏ ప్రోగ్రామ్ రాసుకోండి. రైట్ ఏ ప్రోగ్రామ్, రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్. ప్రింట్ ఫైవ్ to 15 న్యాచురల్ నంబర్స్. మనం వైల్లో రాసినట్టే న్యాచురల్ నంబర్స్ యూజింగ్ ఫర్ ఇన్ లూప్. Write a Python program to print 5 to 15 natural numbers using for in loop. ఓకే, చూడండి, దీన్ని ఒకసారి సేవ్ చేద్దాం. సేవ్ 43. ఓకే, సో చూడండి 5 కదా, స్టార్టింగ్ 5. డిలీట్ చేస్తున్నాను. 15 అంటే ఏం చేయాలి? 16 కదా. సపోజ్ నేను స్టెప్ వాల్యూ ఇవ్వలేదు ఇక్కడ, బై డిఫాల్ట్ 1 తీసుకుంటుంది. నో నీడ్ టు గివ్ స్టెప్ వాల్యూ ఫర్ 1. ఓకే, మీకు అర్థం అవ్వడానికి చెప్పాను ఇందాక. ఒకసారి చెక్ చేద్దామా? ప్రింట్ ఐ ఇండెంటేషన్ ఇచ్చాను. రైట్ డౌన్ దిస్ ప్రోగ్రామ్. స్పీడ్
ఇక్కడ మీకు ఇది ఇట్లా నిలువు కాకుండా వర్టిగా హార్జెంటల్గా రావాలి. ఎండ్ ఫార్మాటర్ ఉంటుంది, ఎండ్ పారామీటర్. ఎండ్ అని చెప్పి ఈజ్ఈక్వల్ టు ఎంత రావాలి, ఒక్కొక్క గ్యాపు ఒక స్పేస్ ఇచ్చా తెచ్చుకోవచ్చు. స్లాష్ ఎన్ అక్కడ యూస్ చేస్తారు కదా, స్లాష్ టీ అట్లా. ఓకే, చూడండి ఇక్కడ 5 16 15 + 1 16 ఇచ్చా, 15 లోపల సరిపోయిందా? డూ అండర్స్టాండ్ దిస్? ఓకే, మీకు గ్యాప్ ఎక్కువ కావాలంటే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఇంకొక స్పేస్ ఇవ్వండి, గ్యాప్ స్పేసు సేవ్ చేయండి, జాగ్రత్తగా వినాలి. ఓకే, వచ్చిందా? మీకు ఎంత అంటే ఎండ్లో మీకు స్పేస్ ఇవ్వాలి అని అర్థం. వి యూస్ దిస్ ఎండ్ పారామీటర్ ఇన్ ప్రింట్ స్టేట్మెంట్లో రాస్తాం. నెక్స్ట్ రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్. నెక్స్ట్ ప్రోగ్రామ్ రాసుకోండి, రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ టు ప్రింట్ 2 to 20. నెక్స్ట్ ప్రోగ్రామ్ రాసుకోండి, రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ టు ప్రింట్ 2 to 20. ఓకేనా? మళ్ళీ గ్యాప్ ఇచ్చుకోండి, కొద్దిగా నోట్స్ బాగా గ్యాప్ ఇచ్చుకోండి. నెక్స్ట్ రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్. ఇప్పుడే రాయాలా, రైట్? హోంవర్క్ అయితే నేను చెప్తా. సో రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ 2 to 20 ఈవెన్ నెంబర్స్ అండ్ రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ 2 to 20 ఆడ్ నెంబర్స్ యూజింగ్ ఫార్ ఇన్ లూప్. గ్యాప్ అంటే ప్రోగ్రామ్ రాస్తాం, గ్యాప్లో కొద్ది గ్యాప్ ఇచ్చుకోండి బాగా. అది ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేయాలి, ఆడ్ నెంబర్స్ ప్రింట్ చేయాలి యూజింగ్ ఫార్ ఇన్ లూప్. ఎండ్కి పోతే నిలువుగా వస్తుంది, ఎండ్ ఇస్తే హార్జెంటల్. ఐడియాలో చేయండి, మీ ఇష్టం, దేంట్లో చేయండి. ఓకే, రాసుకున్నారు కదా, రిమూవ్ చేస్తున్నా. చూడండి ఇక్కడ రేంజ్ మనకేం కావాలి, 2 కదా, 2 to 20 అంటే 21 కదా. మీరు 20 అని రాస్తే +1, స్టెప్ వాల్యూ ఎంత, 2. సేవ్ యాస్ 44. యాక్చువల్గా 21 రాసుకోవచ్చు, మీకు ఊరికనే అర్థం అవడానికి అట్లా రాశా. ఓకే, ఐఎమ్ రన్నింగ్ దిస్ ప్రోగ్రామ్. ఓకే అండి, రైట్ డౌన్ ద అవుట్పుట్ ఫస్ట్ ప్రోగ్రామ్కి. అదే మనకి 20 వరకు కదా ఫస్ట్ ప్రోగ్రాము, 20 + 1 ఇచ్చా అంటే 20 వరకు అని 21 అని రాసుకోవచ్చు డైరెక్ట్గా మీరు ఇక్కడ. స్టెప్ వాల్యూ అవును, అందువల్ల 21 రాశా. స్టెప్ వాల్యూ 2. హర్ష ఓకేనా? నేను సైలెంట్గా ఉంటే ఉన్నావా లేవా అని. ఓకే, అర్థమవుతుంది కదా. నెక్స్ట్ ప్రోగ్రామ్ రాసేయండి. ఏం రాస్తాము, దీన్ని సేవ్ చేస్తాను, సేవ్ యాజ్ 45. మీరు వెయిట్ చేయమంటే వెయిట్ చేస్తాను, నాకు తెలియదు కదా మీరు ఓకేనా ఉండాలా ఏం చెప్తే అర్థం అవుద్ది నాకు. ఆ గ్యాప్ ఇచ్చారు కదా, ఆ గ్యాప్లో రాసుకోండి. నెక్స్ట్ ఆడ్ నెంబర్ కదా, గ్యాప్ వస్తుంది, బేస్ సంఖ్యలు సరి సంఖ్యలు 1 3
5 7 స్టార్టింగ్ 1 అంతే కదా. 1 25 అంటే 25 + 1 అంటే 26 రాసుకోవచ్చు డైరెక్ట్గా మీరు. స్టెప్ వాల్యూ 2 సరిపోయిందా. ఒకసారి సేవ్ చేసేసి ఎగ్జిక్యూట్ చేస్తాను. ఓకే, దాని ముందు వరకు 26 ముందు వరకు 25. సో దిస్ ఈజ్ ఫుల్ కంప్లీట్ స్ట్రక్చర్ అబౌట్ ఫర్ ఇన్ లూప్ ఇన్ పైథాన్, హౌ ఇట్ ఎగ్జిక్యూట్స్. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. స్టార్టింగు, ఎండింగు, స్టెప్ వాల్యూ. ఇఫ్ డోంట్ గివ్ ది స్టెప్ వాల్యూ, ఓకేనా, ఇఫ్ యూ డు నాట్ గివ్ ది స్టెప్ వాల్యూ, పైథాన్ ఆటోమేటికలీ టేక్స్ బై డిఫాల్ట్ యాజ్ 1గా తీసుకుంటుంది ఇది. ఐ విల్ గివ్ నోట్స్, ఫర్ లూప్ కూడా నోట్స్ ఇస్తాను. ఓకే, నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలా, టైం పడుతుంది, టైం స్పెండ్ చేయాలి. బోల్డ్ అండ్ జాబ్స్ ఉన్నాయి పైథాన్లో, సాలరీస్ వస్తాయి, జీతం వస్తుంది, మంచి జీతం. అర్థమైందా. కష్టపడకుండా రాదు కదా. డే అండ్ నైట్ మేల్కోవాలి, వర్క్ చేయాలి, మీ కాలేజ్ సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వాలి. ఓకే, లిసన్ టు మీ. చూడండి, జాగ్రత్తగా ఉండండి. సపోజ్ ఐ వాంట్ టు ప్రింట్ ది నెంబర్స్ 10 to ఇన్ రివర్స్ ఆర్డర్, 10 to 1. చెప్పండి, ఏం చేస్తారు ఎనీబడి? డిసెండింగ్ ఆర్డర్. అక్కడ గ్రేటర్ దెన్, లెస్ దెన్ వాడతాం. ఏడా మన సి లాంగ్వేజ్, జావా, C++ వాటిలో. హర్ష చెప్తావా? 10 నుంచి 1 వరకు. ఇప్పుడు ఇదంతా చెప్పాను కదా. 11 అంతే. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవ్వాలా. ఇక్కడ స్టెప్ వాల్యూ ఏమి ఇస్తామా? మైనస్ ఇవ్వాలా. అర్థమైందా. అది మన తెలివి ఇక్కడ యూజ్ చేయాలి ఇట్లాంటి దగ్గర. ఓకే, 10, 1 - 1 అంతే కదా. సో స్టెప్ వాల్యూ -1 ఇస్తాం. రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ టు ప్రింట్ 10 to 1 నెంబర్స్ ఇన్ రివర్స్ ఆర్డర్. రాసేయండి ప్రోగ్రామ్. అయిపోయింది. చెప్పు సార్. ఇప్పుడు మనం వైల్ లూప్ లో మల్టిప్లికేషన్ టేబుల్ సపోజ్ 3 to 5 ప్రింట్ చేయాలి. ఆ ప్రింట్ చేసేటప్పుడు 3 టేబుల్ తర్వాత క్లిక్ కొట్టాక 4 రావాలి అంటే అక్కడ ఏం వాడాలి సార్? చేయాలి. అది మళ్ళీ క్లాస్ కదా, చెప్తా. మనం సాటర్డే డిస్కస్ చేసుకుందాం. మళ్ళీ ఎందుకు వెనక్కిపోయావు? అంటే ఆ వైల్ ఇంకొకసారి మళ్ళీ ప్రాక్టీస్ చేస్తున్నాను వేరేవి, అందుకని డౌట్ వచ్చింది సార్. ఏంలా, ఇప్పుడు నెక్స్ట్ క్లాసు ఇది ఉంది, ఫర్ లూప్. అర్థం కాలా? మిమ్మల్ని మెల్లగా తీసుకెళ్తే అక్కడ మీ క్లాసు నీట్గా అర్థమవుతుంది. మనం సాటర్డే డిస్కస్ చేసుకుందాం. అక్కడ కొద్దిగా నేను చెప్తా సాటర్డే. మొన్న ఇఫ్లో ఒకే లైన్లో ఇఫ్ రాసుకోవచ్చు, ఇవన్నీ అక్కడ కవర్ చేస్తా. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు మళ్ళీ అది స్టార్ట్ చేస్తే ఇంకా అది అవ్వదు. ఇప్పుడల్లా ఊరికినే మీకు వైల్ అంటే ఎట్లా రన్ అవుతుంది అర్థమైందా, ఫర్ అంటే ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది, కాన్సెప్ట్ కోసం. లిస్ట్ అంటే ఏంది,
ఓకే, నెక్స్ట్. టైం లేదు కదా, తర్వాత చూడండి. ఇంతవరకు ఓకే కదా? చందు, హర్ష, ఇప్పుడు హోంవర్క్ రాసుకోండి. చాలా పేర్లు. రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్. homework. Okay, write a Python program. Print 50 to 1 even numbers. అంటే తగ్గాల 50, 48 అట్లా. నెక్స్ట్ ఇంకోటి గ్యాప్ ఇచ్చుకోండి. రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ టు ప్రింట్ 50 to 2. ఇక్కడ 2 ఇస్తాం. 50 to 1 ఆడ్ నెంబర్స్. ఈజీ రాసేయచ్చు. ఓకే, రాసి గ్రూప్లో పెట్టండి. వాడు రాలే కదా అని ఉంటే చూస్తాడు. ఓకే, నెక్స్ట్ రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ టు ప్రింట్ 1 to n న్యాచురల్ నెంబర్స్. n అంటే మీరు n ఎంత ఇస్తే అంత. అర్థమైంది కదా? to print 1 to n న్యాచురల్ నెంబర్స్. ఇది అసెండింగ్ ఆర్డర్, ఈ రెండు డిసెండింగ్. తగ్గాలి ఇవి. స్టెప్ వాల్యూ మైనస్ ఇవ్వాలి వీటికి. ఓకే, ఇప్పుడు n వరకు అంటే ఏం చేస్తాం హర్ష? ఇన్పుట్ చేసుకోవాలి కదా. అది నువ్వు ఎంత ఇస్తే అంత. నువ్వు రన్ చేసినప్పుడు ఎంత ఇస్తావు కదా అంత వస్తుంది. ఎంటర్ ఎన్ వాల్యూ, అంతేనా? యూజర్కి ఇస్తున్నాం. యూజర్ ఎంత ఇస్తే అంత. ఫార్ ఐ ఇన్ రేంజ్ స్టార్టింగ్ ఎంతరా? 1. ఓకేనా? ఎండింగ్ ఎంత? n+1 కదా హర్ష, చందు. స్టెప్ వాల్యూ ఇవ్వకపోతే ఓకే, కోలన్ కంపల్సరీ. చిన్నవే లాజిక్స్ ఆలోచించాలా. రాసుకోండి ఈ ప్రోగ్రామ్. చెక్ చేద్దామా అవుట్పుట్? మీరు ఎంత ఇస్తే అంత. ఓకే, 20 ఇచ్చాము. 20 వరకు వస్తుంది. అగైన్ ఐఎమ్ కంపైలింగ్ దిస్ ప్రోగ్రామ్. దిస్ టైమ్ ఐఎమ్ గివింగ్ 30. ఓకే, ఎన్ తీసుకుంటుంది. ఇట్లా ఎన్ కూడా వేరియబుల్ కూడా ఇచ్చుకోవచ్చు.
సో ఇట్లా మనం మల్టిప్లికేషన్ టేబుల్, ఫ్యాక్టోరియల్, సమ్ చేసుకోవడం అన్నీ చేయొచ్చు. అంతా కూడా మన లాజిక్ బట్టి నేను మళ్ళీ మీకు పంపిస్తాను ప్రోగ్రామ్స్, అవి రాసుకోండి. ఇంతవరకు ఓకే కదా ఫర్ లూప్? ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు సపోజు ఏమి ఇవ్వాల, రేంజ్ 20 అన్న, వాట్ విల్ హ్యాపెన్? చెప్పండి అండి. మీరు స్టార్టింగ్ వాల్యూ ఇవ్వకపోతే ఇట్ టేక్స్ బిగినింగ్ వాల్యూ యాజ్ 0. 20 దాకా ప్రింట్ అవుద్దా, 19 దాకా ప్రింట్ అవుద్దా? అది కేర్ఫుల్గా ఉండాలా. స్టెప్ వాల్యూ బై డిఫాల్ట్ 1. ఇక్కడ ఎందుకు ఎన్ని ఇచ్చాము, ఎన్ని అడుగుతుందా, ఎన్ని అవసరం, దీన్ని యాష్ చేద్దాం, చేస్తాం. ఎన్ అసలు రాయడం లేదు కదా మనం, అర్థమైందా? రైట్ డౌన్ దిస్ ప్రోగ్రామ్. నెక్స్ట్ నెస్టెడ్ ఫర్ లూప్. ఫర్లో మళ్ళీ ఫర్ రాసుకోవచ్చు. ఏమి ఇవ్వకపోతే ఇనిషియల్ స్టార్టింగ్ 0 తీసుకుంటుంది. స్టెప్ వాల్యూ ఎంత తీసుకుంటుంది? 1 తీసుకుంటుంది. ఓకేనా? ఇది వచ్చి స్టాప్ వాల్యూ. హర్ష ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ టాపిక్ వెళ్దామా? ఓకే. ఇప్పుడు చూడండి చందు, ఓకే కదా? ఓకే. సో నెక్స్ట్ చూడండి, ఫర్ లోపల మళ్ళీ ఫర్ రాసుకోవచ్చు. ఇది ఇఫ్ లోపల మళ్ళీ ఇఫ్, నెస్టెడ్ ఇఫ్, అట్లాగే నెస్టెడ్ ఫర్. సేమ్ ఫర్ వేరియబుల్ ఇన్, you may write sequence, that is range. ఓకేనా? ఫర్ వేరియబుల్ ఇన్ సీక్వెన్స్, కోలన్ కోలన్, ఇక్కడ ఇండెంటేషన్ రావాలా దీనికి. సపోజు ఇది 3 టైమ్స్ ఇచ్చానుకోండి, ఇది 4 టైమ్స్ ఇచ్చానుకోండి. ఈ మెయిన్ లూప్ అంటే అవుటర్ లూప్ అంటాం దీన్ని, అవుటర్ లూప్. దీన్ని ఇన్నర్ లూప్ అంటాం. అర్థమైందా? సో అవుటర్ లూప్ 4 సార్లు ఒకసారి తీసుకొని లోపలికి వస్తుంది. లోపలికి వచ్చి ఇన్నర్ లూపు 1 2 3 1 2 3 తిరగద్ది. మళ్ళీ అవుటర్ లూప్కి వస్తుంది. ఈసారి 2 తీసుకుంటుంది. మళ్ళీ 1 2 3 తిరగద్ది. ఈసారి మళ్ళీ అవుటర్ లూప్ 3 తీసుకుంటుంది. మళ్ళీ 1 2 3 ఇది ఇన్నర్ లూప్. అంటే 4 అంటే 3 వరకు కదా. ఇక్కడ కూడా 2 సార్లే, 1 2 3 లోపలే కదా 2. అర్థమైందా? కానీ ఇక్కడ మీరు రేంజ్లో మాత్రం 0 ఇస్తే 0 1 2 3, ఇక్కడ కూడా రేంజ్లో 0 ఇస్తే 0 1 2 3 సార్లు. అర్థమైందా? దాన్ని బట్టి మీరు ఇచ్చే దాన్ని బట్టి. ఒకవేళ మీరు 0 ఇచ్చారనుకోండి, 4 కూడా తిరగద్ది అవుటర్ లూప్. 4 కూడా తిరిగి మళ్ళీ 1 2 3 0 1 2 ఇన్నర్ లూప్ రాసుకోండి. నెస్టెడ్ ఫర్ లూప్. పిక్చర్స్ అండ్ నోట్స్ ఐ విల్ సెండ్. ఓకే.
హలో చెప్పమ్మా. సన్నీ వచ్చాడా? సన్నీ ఇంకా రాలేదే. సరే. ఆ, ఒకసారి రాద్దాం ప్రోగ్రామ్. సార్ చూడండి, ఇక్కడ జాగ్రత్తగా వినాలా. సపోజ్ నేను 1 to 3 ఇస్తా, లేదు డైరెక్ట్గా అయితే మీ 3. ఈ ప్రోగ్రామ్ రాసుకోండి. ఫర్ జే ఇన్ రేంజ్ ఇది 4 ఇస్తాలా, ఇది 4 ఇస్తాం, ఇది 3 ఇస్తాం. ప్రింట్ జే అన్న, ఏమవుతుంది చెప్పండి. ఇక్కడ రాస్తా. ఫస్ట్ I 0 నుంచి 4 కదా, ఇక్కడ 0 నుంచి 3 అంటే ఏంది, 2 వరకు, 0 1 2 వరకు అంతే కదా. ఇక్కడ 4 అంటే 0 1 2 3 ముందు వరకు. సరిపోయిందా? ఇంతవరకు క్లియర్ కదా చందు? గమ్ము ఉంటే అర్థం అవుతుందా లేదా? స్లోగా చెప్పమంటావా? ఊహ ఏదో ఒకటి చెప్తే కదా అర్థం కదా. కథ చెప్తుంటే ఓకే. సో ఇక్కడ ఐ ఇటు రాసుకుంటే మీకు అర్థం అవుద్ది. ఐ స్టార్టింగ్ 1 తీసుకుంది అనుకోండి, లోపలికి వస్తుంది. లోపలికి వచ్చిన తర్వాత జే ఎంతవరకు తిరుగుతుంది? 0 0 1 2 అంటే 0 1 2. అవుట్పుట్ ఏమొస్తుంది? ప్రింట్ కదా, 0 1 2. నెక్స్ట్ ఇది జే కంప్లీట్ అవ్వగానే మళ్ళీ లూప్ ఎక్కడికి వెళ్తుంది? కర్సరు ఇక్కడికి వెళ్తుంది. ఐ ఆల్రెడీ 0 అయిపోయిలా 1 తీసుకుంటుంది. ఈసారి మళ్ళీ లోపలికి వస్తుంది. జే మళ్ళీ స్టార్ట్ అవుద్ది, 0 1 2 0 1 2 0 1 2. అవుట్పుట్ 3 రాదు, ఎందుకంటే 3 ముందు వరకు కదా, మళ్ళీ పైకి వెళ్తుంది. అంటే ఈ లూప్ కంప్లీట్ అవ్వగానే మళ్ళీ పైకి వెళ్తుంది. ఐ ఈసారి ఇంకా ఉల్లా మిగిలిందే, 0 అయిపోయింది, 1 అయిపోయింది, 2 2 మళ్ళీ లోపలికి. మళ్ళీ జే స్టార్టింగ్ తీసుకుంటుంది, 0 1 2 మళ్ళీ 0 1 2. అర్థమైంది కదా? అవుట్పుట్ 0 1 2. ఈసారి ఐ మళ్ళీ పైకి 3 తీసుకుంటుంది, మళ్ళీ జేకి వస్తుంది, 0 1 2. అవుట్పుట్ 0 1 2. విల్ చెక్ ది అవుట్పుట్. ఒకసారి అవుట్పుట్ చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ ఏంటంటే ఎండ్ పెట్టుకుంటాం, గ్యాప్ రావాలి కాబట్టి. రాసుకోండి ఈ ప్రోగ్రామ్. లూప్ అయిన తర్వాత ఒక ప్రింట్ పడేద్దాం ఇక్కడ. నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవుద్ది. ఇది లేకుండా ఇస్తా హ్యాష్. ఒకసారి చెక్ చేద్దాం అవుట్పుట్. ఓకేనా? నెక్స్ట్ లైన్లో ఉంటే 0 1 2 ప్రింట్ అవ్వగానే నెక్స్ట్ లైన్లో 0 1 ప్రింట్ అవ్వగానే నెక్స్ట్ లైన్లో 0 1 2 ప్రింట్ అవ్వగానే నెక్స్ట్ లైన్లో 0 1 2 అట్లా. అంటే ఇక్కడ ఒక ఎంటీ ప్రింట్ పడేస్తాం ఇక్కడ ఫర్ లూప్. ఈ ఫర్ లూప్కి ఇది అర్థమైందా? ప్రింట్ దీంట్లో ఉండాలి, దీంట్లో దీనికి ఈ ఫర్ లూప్ ప్రింట్ ఏమవుతుంది? ఇక్కడ స్పెల్లింగ్ కరెక్ట్గా ఉందా? ఇండెంటేషన్ ఫర్ దీన్ని ఇది అడుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ లైన్లో వస్తుంది. ఇది కూడా తప్పే, ముందు రాసుకోండి, నేను కరెక్ట్ చేస్తాను. ఎంత ఉందా గ్యాప్? ఇక్కడ 1
లాజిక్ అర్థమైంది కదా. ఇది నేను స్పేస్ ఇచ్చి ఒకటి తక్కువ ఇచ్చిన అందాక సరిపోయింది. సో నిన్న పంపించే లింక్ ఉందా మీకు? ఆ లింక్ దానికే. హర్ష, సార్ నేను పంపించే లింక్ ఉందా? ఉంది సార్. చందు ఉందా? ఉంది సార్. గ్రూప్లో ఉంది సార్. ఇంకా అలాగే ఆ, ఇది ఇంకా ఇది డిలీట్ అయిపోద్ది గ్రూపు మీది. ఇప్పుడుండే గ్రూప్ సార్. అవును, మిమ్మల్ని 6 o'clock గ్రూప్ డిలీట్ అయిపోతుంది. దాంట్లోకి యాడ్ చేస్తాం, మిమ్మల్ని షిఫ్ట్ చేస్తాం. ఓకేనా? ఇంకా డైలీ 7 to 8 సార్ క్లాస్. అవునవును, మధ్య మధ్యలో ఎప్పుడైనా అవసరం అయితే 6కే పెడతా. అంటే మీరు ఏ పని ఈ టైంలో ఏ పని పెట్టుకోకుండా 6 to 8 ప్లాన్ చేసుకోండి. టక్కనే అవసరం బట్టి మనం ముందు వెనక్కి మారుస్తుంటాం. ఓకే, క్లియర్ కదా? కంప్లీటెడా? చందు అయిపోయిందా? ఓకే, ఇప్పుడు చూడండి, దీన్ని ఇట్లా మీరు మార్చుకోవచ్చు. సపోజ్ 1 నుంచి కావనుకోండి, ఇంకా అవన్నీ మీరు ప్రాక్టికల్స్ చేస్తూ ఉండండి. ఓకే, కొద్దిగా మీరు పికప్ అయ్యేదాకా ల్యాబ్ చేయాలి బాగా. నేను చెప్పింది అంటే కుదరదు. ఓకేనా? యూ డూ మోర్ ప్రాక్టికల్స్. ఎక్కువ మీరు ల్యాబ్ చేశారంటే బాగా అర్థమైపోతుంది. చూడండి. ఓకే, దీని మీద ఈ రెడ్ బస్సు, అబీ బస్సు, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంటు, మొబైల్ యాప్స్, మూవీ టికెట్స్ అన్నీ డిపెండ్ ఉంటాయి. రోస్, కాలమ్స్, ఎన్ని సీట్లు. మీరు మూవీలో టికెట్ బుక్ చేసుకుంటారా? అవంతా దీని మీద డిపెండ్ ఉంటాయి. ఎందుకు సార్ ఇట్లా ఇవన్నీ చెప్తున్నారు అనేది. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ చేద్దాం.